విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే ఇప్పుడు మీకు చనిపోయేటప్పుడు అంటే మీకు గత జన్మలో ఇదే కాకుండా అంటే మీరు చనిపోయే ముందు ఏమైనా ఇన్సిడెంట్స్ ఇలా గుర్తున్నాయా మీకు? చనిపోయే ముందు ఏంటి అంటే మేము సినిమాలో చూసే వరకు ఏంటంటే యమధర్మరాజు వచ్చేసి గుంజుకోపోవడం అలా ఉంటుంది. అయితే యాక్చువల్ గా మనిషి చనిపోయేటప్పుడు ఏం జరుగుతుంది చెప్పారమ్మా ఒక్కసారి? మంచి జరిగేటప్పుడు ఏం కాదు. తర్వాత ఏంటంటే నా అంతకు నేను ఫస్ట్ జన్మలో నేనే చనిపోయాను. అంటే వాళ్ళు నన్ను ఫస్ట్ అతను చంపేశారు, నన్ను హింసించారు దానికోసం అని చెప్పేసి. ఈ విగ్రహాల కోసమేనా? విగ్రహాల కోసం కాదు, శివుడు సంబంధించిన శివుడు. ఓకే ఓకే, దానికోసం అని మేము ఇవ్వమని చెప్పాము. ఇవ్వమని చెప్పినా సరే వాళ్ళు తీసుకోవాలి అని ఒక దురుద్దేశంతో అతన్ని చంపేశారు. అతను ఇవ్వమని చెప్తే ఇతను ఇవ్వలేదు, మేమిద్దరం ఇవ్వలేదు. తర్వాత వచ్చేసి బాగా హింసించడం కానీ ఇలా చేసేవాళ్ళు. దానికోసం అని చెప్పేసి అప్పుడు నేను చనిపోయాను. ఇక నాకు ఎవరు ఇస్తలేరా, మీరే చనిపోయారు? అతన్ని చంపేశారండి. అప్పుడు చంపిన ఆయన వ్యక్తి ఎవరు? అప్పుడు సంబంధించిన వాళ్ళే. అంటే ఇప్పుడు పాములే ఫస్ట్ లో. అంటే పాములు అంటే ఇప్పుడు ఈయన ఎవరైతే విజయనగరంలో ఉన్న ఆయన అయితే లేడు కదా, ఉపాస కూడా అయితే లేడు కదా లైఫ్ జర్నీలో అప్పట్లో, గత జన్మలో లేడు కదా ఆయన ఏ రూపంలో కూడా. మీకు కాటేశాడా అప్పుడు చంపేశాడా? మీరు చంపేశారు అంటున్నారు కదా వాళ్ళే ఫస్ట్ జన్మలో నైఫ్ తోనే. అప్పుడు కూడా కత్తులు వాడేవారా? ఎందుకు లేవండి, అప్పట్లో కూడా ఉండేవి కత్తులు. సెకండ్ టైం కూడా పొడిచి చంపేశారు? సెకండ్ టైం అయితే నన్ను కూడా పొడిచి చంపేశారు. ఓకే, చనిపోయిన తర్వాత మీ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆత్మని ఫస్ట్ అయితే కనుక బంధించారు. మీ ఆత్మను బంధించారు. ఓకే, బంధించిన తర్వాత మళ్ళీ రెండో జన్మ ఎత్తాలంటే ఆత్మ బంధిష్కరణ నుంచి బయటికి రావాలి కదా. వచ్చేసింది కాబట్టి కదండి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. ఇది మూడో జన్మ ఎత్తారు కాదమ్మా. ఇది చెప్తున్నప్పుడు కొంచెం అంటే ఈ జనాలు నమ్ముతారా లేదా అన్నది ఏం లేదమ్మా. ఎన్ని సినిమాలు చూసేవారు డైలీ? చూడలేదండి నేను, దేవుడి సినిమాలు గానీ నేనే చూడలేదు అసలు. ఇవన్నీ నన్ను నమ్మేదాన్ని కూడా కాదు ఫస్ట్ అయితే. ఓకే, మళ్ళీ ఎలా నమ్మారు? నేను ఫస్ట్ స్టడీ మీదనే కానీ నన్ను కన్ఫర్మ్ చేసుకున్నాను చెప్తున్నాను కదా, దానివల్ల నేను నమ్మాల్సి వచ్చింది. నాకు చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు? నా హెల్త్ పరంగా నాకు చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఇప్పుడు కూడా ప్రాబ్లమ్స్ లో ఉన్నట్టున్నారు కదా హెల్త్ పరంగా కూడా. హెల్త్ పరంగా అంటే కనుక అప్పుడు నేను నడవలేని స్టేజ్ లోకి వచ్చేసాను. ఓకే, ఎందుకు దాన్ని ఆ విగ్రహాలను పట్టించుకుంటలేదు? దేవుడే మిమ్మల్ని కాళ్ళు రాకుండా చేశాడా? కాళ్ళు అని చెప్పలేదు, తీయకోకుండా ఈ కార్యం చేయకోకుండా నువ్వు ఏం చేస్తున్నావు, జన్మ నీ కోసం దీనికోసం నువ్వు ఇది వదిలేసి వేరే దాంట్లో జోలికి వెళ్ళిపోతావు అని. ఇది నిజంగానే ఉందా అమ్మా? మళ్ళీ ఆ దేవుడు నన్ను ఎందుకు ఇయ్యలేదమ్మా? ఆ జన్మలో ఏం లేరా నేను? మీరు తర్వాత వచ్చారేమో నాకు తెలియదు కదండి. మీరు లేరు, కంగారు పడద్దు. ఎందుకంటే లేచి కాటేస్తే నాకు భయం అవుతుంది. నేను ఇప్పుడు కామన్ కాదు కదా గాడి వేయడానికి కూడా. అయినా సరే మిమ్మల్ని కాటేస్తే ఏమొస్తుంది? తప్పు చేస్తారా? లేదు. తప్పు చేస్తే కంపల్సరీ కాటేస్తావా? అప్పుడు మమ్మల్ని తప్పు చేస్తానికి వాళ్ళ మీద కాదమ్మా. ఇప్పుడు సరే, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు ఇంతమందితో జర్నీ చేస్తున్నారు మీరు. చేస్తున్నప్పుడు గత జన్మల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మీరు అన్నారు మమ్మీ ఆ టైంలో కూడా అమ్మనే ఉండే అని అన్నారు కదా. అమ్మని పక్కన పెట్టేస్తే నాన్న కానివ్వండి, మీ చుట్టుపక్కల ఎవరైనా మీరు చూసిన కొంతమందిని నేను చూసాను, కొంతమందిని అయితే నేను కలిశారు కానీ వాళ్ళని బయటకు తీసుకురాలేదు నేను. అంటే వాళ్ళకంటే ఒక పర్సనల్ లైఫ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఓకే వాళ్ళని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. గత జన్మల్లో మీకు ఇష్టమైన ఆహారం ఏంటిది? ఇష్టమైన ఆహారం పాలు. ఇప్పుడు ఈ జన్మలో ఇష్టమైన అది కూడా పాలే తాగుతారా? భోజనం అవి చేస్తుంటారా? ఏం తింటుంటారు మీరు ఎక్కువ ఆహారంలో? వెజిటేబుల్స్, తర్వాత వచ్చేసి రైస్, అంతవరకు. నాన్ వెజ్ ఏం తీసుకోరు? అంటే మీకు తెలియనప్పుడు ఏమైనా నాన్ వెజ్ తిన్నారా లేకుంటే తెలియని తర్వాత మానేశారా? చిన్నప్పుడు తినేదానంట, తర్వాత 9 years నుంచి నేను తినట్లేదు. ఓకే. అండ్ ఇంకొకటి విన్నాను నేను, చాలా వరకు మీకు ఇట్లా మొత్తం స్కిన్ అంతా పామ్ లాగా అవుతుంది. కుబుసం అంటే నేను మారుతా అని చెప్పలేదు, కుబుసమే అన్నారు. స్కిన్ మొత్తం కుబుసం అంటే పామ్ స్కిన్నే కదా ఇప్పుడు మీకు అయితే. కుబుసం అంటే స్కిన్, మీ భాషలో ఇప్పుడు కుబుసం అయితే స్కిన్ లాగా అవుతుంటే అయితే ర్యాషెస్ వస్తాయా? ఎట్లా అవుతుంది? రావండి, జస్ట్ లేయర్ ఊడిపోతుంది అంతవరకు. లేయర్ ఊడిపోతుంది. చలికాలం వస్తే అది ఊడిపోతుంది కదా, మీకు ఎప్పటికైతే ఉంటుందా? ఇప్పుడు లేదు కదా. అవును, మరి పౌర్ణమికే వస్తుంది నాకు. ఏమైనా వీడియో ఏమైనా తీయడం జరిగిందమ్మా మమ్మీ వాళ్ళు? హాస్పిటల్లో తీసారండి. ఉందా వీడియో? ఆ వీడియో మమ్మీ దగ్గర ఉంది. అది కూడా చూపెట్టద్దా దైవ కార్యం? చూపించుకోండి కావాలంటే. ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూలలో చూపించాను, మీరు చూసారో లేదో? నేను చూడలేదు. మళ్ళీ అది చూస్తే కళ్ళు పోతాయేమని భయంతో నేను చూడలేదు. ఎందుకంటే మీరు ఏది చెప్పినా కూడా దైవ కార్యం అంటారు కదా. దైవ కార్యం అంటే వస్తుందని చెప్పాను కానీ మరి దైవం సంబంధించినట్టు కదా విగ్రహాలు కూడా, మరి బయట తీసుకొని వస్తాను ఎందుకంటున్నాను. ఓకే, అంటే ఎన్ని డేస్ వెళ్తుందమ్మా? ఒకటే రోజు వెళ్ళిపోతుందా లేకుంటే? అంటే పౌర్ణమి గడియ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఊడిపోతుంది అంతవరకు. ఓకే, మీకు ఏమైనా షివరింగ్ లాగా అట్లా పామ్ లాగా ఏమైనా అట్లా అనిపిస్తుంటదా? బాడీ పెయిన్స్ వస్తాయి అంటే ఏదైనా ఆత్మ వచ్చిపోతుంటదా? ఆత్మ లేదండి. ఓకే, ఆత్మ కానీ అందరు అంటున్నారు అమ్మవారికి ఉంటుందా అని, ఏం లేవు నాకు. నైట్ పూట మీరు నాగలోకానికి వెళ్తారని విన్నాను. నైట్ పూటనా లేకుంటే పౌర్ణమి రోజా నాగలోకానికి వెళ్ళాడు మీరు? నైట్ టైం లో అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. వెళ్ళి ఏం చేస్తుంటారు నాగలోకానికి వెళ్ళి? ఉంటాను. ఏంటిది నాగపాములు ఎట్లా ఉన్నారనా? అందరితో మాట్లాడాలి కదండి. మీ భాష ఏముంటది నాగపాముల భాష?
మామూలు భాష ఇప్పుడు మీరు ఎలా బుస్ బుస్ అనే మాకైతే ఇప్పుడే తెలుసు మీది ఎట్లా ఉంటుంది? నార్మల్ గా మీరు జనరల్ గా మీరు ఎలా మాట్లాడుకుంటారు మేము అలాగే మాట్లాడుకునేవాళ్ళం. ఓకే, అంటే నాగ సర్పరూపంలో వెళ్తారా లేకుంటే ఇప్పుడు ఉన్న ఏదైతే ఆకారం ఉందో అది అని వెళ్తారా? పాములాగానే ఆత్మ అనేది వెళ్తుంది అంతవరకు. పామ్ లాగా వెళ్తారు. మీకు గుర్తుంటుందా అది? కొన్ని గుర్తుంటే మొత్తం గుర్తుండదు. ఓకే, కొన్ని గుర్తున్న దాంట్లో మీరు వెళ్ళినప్పుడు ఆత్మ వెళ్ళినప్పుడు నాగలోకంలో మీ నాగ ఫ్రెండ్షిప్ అంటే నాగలోకంలో ఉన్న ఫ్రెండ్స్ తో ఏం మాట్లాడుకొని వస్తుంటారు? దైవం సంబంధించి దైవం సార్, అక్కడ కూడా దైవం సంబంధించింది. అంతకించి ఏం లేదండి. ఇంకొక థాట్ ఓకే, ఇప్పుడు అక్కడ ఉన్న నాగలోకంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ జన్మలో వాళ్ళ జన్మ ఎత్తలేదా? కొంతమంది ఎత్తారు. కొంతమంది ఎత్తారు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఓన్లీ కళలోనే కలుస్తున్నారా, రియాలిటీలో కలవాలి? రియాలిటీ లేదా అని నాకు ఇంతవరకు ఎవరు ఎదురు పడలేదు. ఓకే,